గాక యేసుక్రీస్తు నామములో ఆయన ప్రేమించి 2024 సంవత్సరంలో ఆయన సన్నిధిలో ఉండువారముగా మనల్ని సజీవులో ఉంచిన దేవునికి నిండారుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని విషయాలను ఈ ఉదయకాలంలో మనము ధ్యానం చేసుకుందాం. జ్ఞాపకము చేసుకొనుట ఎవరిని? నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము. ఈ దినమున మనల్ని రక్షించడానికి భూలోకంలోనికి వచ్చిన యేసు ప్రభుని ఈరోజు ఎలా ఏం చేశారు? మన పిల్లలైతే పుట్టిన తర్వాత ఎన్ని రోజులకి 7వ రోజుకి స్నానం చేయించి మరి ముఖ్యముగా ఉయ్యాల్లో వేసి బార్సాలు చేస్తాం కదా. యేసు ప్రభుని ఈరోజు ఎక్కడికి తీసుకొచ్చారన్నది మన ఈరోజు ఉత్తర ప్రత్యుత్తర పాఠంలో మనం చదువుకున్నాం. అయితే ఒక పర్యాయము ఆ చిన్న విషయాన్ని ఆ సందర్భంలో జరుగుతూ ఉన్న ఆ విషయాలను ఒక్కసారి మీకు జ్ఞాపకం చేసి నూతన సంవత్సరము దేవుడు ఇవ్వబోతున్న వాగ్దానములను ప్రవచనములను నెరవేర్పులనన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే దేవుడు తాను ప్రేమించి మనకిచ్చిన పరిశుద్ధులందరిని బట్టి ఒకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధుడు శిష్యుడైన డాక్టర్ అయిన లూకా గారు రాస్తూ ఉన్నారు కదా, 4 సువార్థికులు ఉన్నారు కానీ నలుగురు కూడా ఇంత ప్రత్యేకంగా రాయలేదు, కానీ లూకా గారు మాత్రమే రాస్తూ ఉన్నారు. ఈ 2వ అధ్యాయంలో 21వ వచనంలో అక్కడ రాయబడి ఉన్నది, ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు అని రాయబడి ఉన్నది. యేసు ప్రభుని యెరూషలేము దేవాలయంలోనికి తీసుకొని వచ్చి మొట్టమొదటిగా ప్రతి తొలిచూలు మగ బిడ్డను తీసుకొని వచ్చి అక్కడ దేవాలయంలో ఏం చేస్తారంటే పేరు పెట్టడమును ప్రతిష్ఠ చేయడము జరుగుతూ ఉంటుంది. అయితే అదే మోషే గారి ధర్మశాస్త్రం ప్రకారము మరియమ్మ గారికి శుద్ధి అయిన దినమున 8వ దినమున యెరూషలేము దేవాలయంలోనికి బాలుడైన యేసు ప్రభుని తీసుకొని వచ్చి శిశువయ్యున్న బాలుడయ్యున్న ఆ పసిబిడ్డకు యేసు అను పేరు. ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చిందంట? పరలోకములో నుండి గాబ్రియేలు దేవదూత గారు మరియ గారితో మాట్లాడుచున్నప్పుడు నీకు ఒక కుమారుని ఇస్తాను, ఆ కుమారుడికి యేసు అని పేరు పెట్టుదురు అని. పుట్టక మునిపే పేరు పరలోకములో నుండి తండ్రి అయిన దేవుడు దేవదూత గారి చేత పంపించిన ఆ పేరు ఎప్పుడు పెట్టారంట? ఈ రోజున పెట్టడం జరిగింది అని మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా యేసు ప్రభుని ధర్మశాస్త్ర ప్రకారము గువ్వల జత అయిన 2 పావురు పిల్లలను తీసుకొని వచ్చి ఆయన్ని యెరూషలేము దేవాలయంలోనికి తీసుకొని వచ్చిన సందర్భమును మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా వారు వచ్చారు? యేసు ప్రభు యొక్క తల్లి అయిన మరియ గారు, నీతిమంతుడైన తండ్రి అయిన యోసేపు గారు, బాలుడైన శిశువైన యేసు ప్రభుని తీసుకుని ఎక్కడికి వచ్చారంట? యెరూషలేము దేవాలయంలోనికి వచ్చారు. ధర్మశాస్త్రం ప్రకారము ఆయన ప్రతిష్ఠ చేయడానికి ప్రతి తొలి చూలు బిడ్డ, ఏ బిడ్డ అయినా సరే ఆ బిడ్డను ఎక్కడ చేయాలంటే ప్రతిష్ఠ చేయాలి. దేవుని పిల్లరా, ఈ మధ్యాహ్నంలో ఆ సందర్భంలో ఒక గొప్ప వ్యక్తుల్ని ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం జ్ఞాపకం చేసుకుంటామన్నాం. అక్కడ ఎవరున్నారంట? సిమియోను అను ఒక మనుష్యుడు ఉండేను అని రాయబడి ఉన్నది. యెరూషలేము పట్టణంలో, ఆ పెద్ద పట్టణంలో ఎంతమందో ఉంటే పరిశుద్ధ గ్రంథంలో ఈ లూకా గారికి ఈ సిమియోను గారు ఒక్కరే కనిపించారా? సిమియోను ఒక మనుషుడు ఉండేను అని రాయబడారు. అతని యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటంటే పెద్ద బిల్డింగ్ ఉందనో, పెద్ద ఆస్తిపరుడనో, పొలం ఉందనో, అందగాడనో, ఇంకోటనో రాయలేదు, కానీ అక్కడ రాయబడి ఉంది దేవుని పిల్లారా, అతడు నీతిమంతుడు. 1 నీతిమంతుడు, 2 భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అని రాయబడి ఉంది. ఏంటంట? 1 నీతిమంతుడు, 2 భక్తిపరుడు, 3 ఇశ్రాయేలును విడిపించడానికి, దేవుని పిల్లలైన వారిని రక్షించడానికి యేసు ప్రభువు పుట్టబోతున్నాడని ఎదురు చూస్తూ ఉన్న ఒక వ్యక్తిని ఈ మధ్యాహ్నంలో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను అని రాయబడింది. ఏంటంట? పరిశుద్ధాత్మ అతని మీద ఉండను. ఈ మధ్యాహ్నంలో దేవుని పిల్లారా, నూతన సంవత్సరంలో మరొక్కసారి ఆ పరిశుద్ధులందరినీ జ్ఞాపకం చేసుకున్న అదృష్టం మనకిచ్చారు.
ఎందుకో తెలుసా? నీతిమంతుడును భక్తిపరుడును ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు వస్తూ ఉన్న యేసు ప్రభువుని ఎదురు చూస్తూ ఉన్న ఈయన మీద పరిశుద్ధాత్మ ఉన్నది అని రాయబడింది. ఈ మధ్యాహ్నంలో మన మీద నింద ఉన్నది, వేదన ఉన్నది, కష్టం ఉన్నది, నష్టం ఉన్నది, అన్నీ ఉన్నవి. వాటన్నిటినీ తీసివేయడానికి ఏం అవసరం అంటే, ఇప్పుడు చెప్తా ఉన్నాను, మన మీద పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుగ్రహము ఉండాలి అని మాట్లాడతాం. అంత మాత్రమే కాకుండా ఆయనంట యేసు ప్రభువుని చూడక మునుపు నువ్వు చనిపోవు, ఆయన వచ్చిన తర్వాత, ఆయన చూసిన తర్వాతే నువ్వు చనిపోతావు అని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఆత్మవశుడై అని రాయబడింది. ఎప్పుడు చనిపోతారంట? యేసు ప్రభువయ్య మరల పుట్టి ఆయన్ను చూసిన తర్వాతే నువ్వు చనిపోతావు, అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉండమని దేవుని చేత చెప్పించుకుని ఎదురు చూస్తూ ఉన్న సిమియోను అను ప్రవక్త గారిని మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన ఎలా ఉన్నారంట? ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చను అని రాయబడి. దేవుని పిల్లారా, దేవాలయంలోనికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి అని సిమియోను గారి గురించి మనము జ్ఞాపకం చేసుకోండి. 1 ఆయన నీతిమంతుడు, 2 భక్తిపరుడు, 3 పరిశుద్ధాత్మ అతని మీద ఉండుటను బట్టి దేవుని చేత ఆత్మ వశంలో ఉండి దేవాలయంలోనికి వచ్చాను అని రాయబడి. అంత మాత్రమే కాకుండా ఆ దినమున ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున శిశువును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు, యేసు ప్రభువుని తీసుకొని వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడంట? అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని, ఇందాక మనం లాలిపాట పాడాం కదా, ఉయ్యాల పాట పాడాం కదా, ఆ ఉయ్యాల పాటలు ఏముంది? ఎలా ఉంది? మురియుచ్చు వేడండి ముత్యాల హారములు. చిన్న బిడ్డను చూసినప్పుడు ఎవరైనా సరే, ఎవరి చిన్న బిడ్డ అయినా కానీ మనం ఏం చేస్తాము? చాలా మురుసుకుంటూ బంగారు కొండ, ఆ కొండ, ఈ కొండ అని ఎవరి బిడ్డ అయినా సరే మనము పసిబిడ్డలు చూడగానే వెంటనే లోపలలో నుంచి ప్రేమ వచ్చి మురుస్తూ ఉంటాం. అయితే దేవుని పిల్లారా, యేసు ప్రభువుని ఏంటంట? సిమియోను గారంట చేతుల్లోకి ఎత్తుకొని ఏం చేస్తున్నారంట? దేవుణ్ణి స్తుతిస్తూ అంటూ ఉన్నాయంట. యేసు ప్రభువుని, దేవాదేవుణ్ణి, శిశువై ఉన్న బాలుడిగా పుట్టిన యేసు ప్రభువుని ఎత్తుకునే అదృష్టము సిమియోను గారికి వచ్చినట్లుగా కనిపిస్తూ ఉన్నది. మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎత్తుకుని అంటూ ఉన్నారు కదా, నాదా అని పిలుస్తూ ఉన్నారు. పసిబిడ్డను పట్టుకుని ఏమని పిలుస్తున్నాడు? నాదా. నాదా అంటే అర్థము, నాదా అంటే అర్థము భర్త అని, లేక ప్రభు అని, లేక రాజు అని. అయితే పసిబిడ్డను పట్టుకొని నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచుచున్నావు అని. అంటే ఆయన పుట్టక మునుపు, ఆయన చూడక మునుపు నీవు చనిపోవు అని దేవుని చేత చెప్పించుకొని ఎదురు చూస్తూ ఉన్న సిమియోను గారిని మధ్యాహ్నంలో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దేవుని పిల్లారా, ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా ఇక నేను నీ సెలవిస్తే నేను వచ్చేస్తాను నీ దగ్గరికి అంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా అక్కడ వచనంలో రాయబడి ఉన్నది, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని అంటూ ఉన్నాడు. యేసు ప్రభువుని పట్టుకుని అంటూ ఉన్నాడు, రక్షణ నేను కన్నులారా చూస్తున్నానయ్యా అంటున్నాడు. ఈ సమయంలో యేసు ప్రభువు దేవుడిగా కావాలా, రక్షణగా కావాలా, సమాధానం నిశ్చయన కావాలా, ఇలాంటి దేవుణ్ణి ఆరాధించే వారముగా ఈ యొక్క 2024 సంవత్సరంలో ఈ మధ్యాహ్నకాల సమయంలో ఆయన పాదముల ఎదుట కూర్చున్న మనందరము ఎంతో ధన్యులము దేవుని పిల్లారా. ఎందుకంటే ఆయన సమాధానముతో మరణకర సమయంలో కూడా సమాధానముగా పోనిచ్చుచున్నాడు అని అర్థమవుతా ఉన్నది. ఆయన మాట చొప్పున మాత్రమే మరణించినా కూడా ఆయన చెప్పబడి తీసుకెళ్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. అయితే ఈ యొక్క మధ్యాహ్నంలో చెప్పవచ్చునో లేదో తెలియదు, కానీ 2024 సంవత్సరంలో దేవుని చేత పిలుపొందుకుని వెళ్ళువారు ఎంతమందో, నువ్వు ఇక నా దగ్గరకు వచ్చేసేయి, నేను పరలోక రాజ్యంలో నిన్ను
ఉంచుకుంటాను, నేను తీసుకువెళ్తాను అని చెప్పబడి వెళ్ళేవారు ఎంతమందో. కానీ ఈ మధ్యాహ్నంలో సిమెయోను ప్రవక్త గారిని మాత్రం అంటూ ఉన్నారు, నేను నిన్ను కన్నులారా చూశాను, నిన్ను చూసిన తర్వాతే నేను చనిపోతాను అని. అప్పటిదాకా మరణం పొందవు అని చెప్పాడు దేవుడు. నేను ఇప్పుడు సమాధానంగా నీ దగ్గరకు వచ్చేస్తున్నాను అని మాట్లాడుతూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా అదే సమయంలో ఆ మాటలు విన్నప్పుడంట యేసుప్రభు యొక్క తల్లిదండ్రులైన యోసేపు గారు, మరియ గారు ఆ మాటలు విని ఆశ్చర్యపడేరి అని. అయ్యో, ఈ పసిబిడ్డను చూసేంటి, ఈ ప్రవక్త గారు ఎలా చెప్తున్నారు, ఈ పసిబిడ్డను చూసేంటి, దేవాలయంలో ఉన్న యాజకుడు ఎలా చెప్తా ఉన్నారు అని వారు ఆశ్చర్యపడుతున్నారు అని రాయబడింది. అంతలోకే సిమెయోను వారిని దీవించి అని రాయబడింది. రాయించి ఆయన చెప్తూ ఆయన మాట్లాడిన తర్వాత ఇంకొక ప్రవక్తి గారిని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అదే సందర్భంలో 36వ వచనం, మరియు ఆషేరు గోత్రీకురాలును పనూయేలు కుమార్తెనైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను అని రాయబడింది. ఈ మధ్యాహ్నంలో దేవుని పిల్లరా, యెరూషలేము దేవాలయంలో ఉన్న ఒక్క సిమెయోనును భక్తిపరుడు, నీతిమంతుడు, దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నవాడు, పరిశుద్ధాత్మ ఆయన మీద ఉండెను, పరిశుద్ధాత్మ వశుడై దేవాలయంలో ఉండెను అని రాయబడి ఉంది. అదే సమయంలో ఎవరున్నారంట, ఒక ఆషేరు గోత్రీకురాలైన పనూయేలు కుమార్తె అయిన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను అని. అక్కడ ఒక ప్రవక్తి ఉన్నదంట. ఆమె ఎలా ఉన్నదంట, ఆమె గోత్రమును కూడా ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఎవరి గోత్రికులు వాళ్ళు అని అడుగుతాం మనం. ఎవరి గురించి అయినా అడ్రస్ తెలియాలంటే వారు ఎవరి తాలూకా, వారి ఏ ఊరు, వారి ఇంటి పేరేంటి, వారు ఏ గోత్రం వాళ్ళు, ఏం కొల్లము, ఇవన్నీ మనం అడుగుతాం. కానీ ఇక్కడ దేవాలయంలోనికి వచ్చిన పసిబిడ్డ అయిన 8వ రోజున దేవునికి ప్రతిష్ఠ చేయబడానికి వచ్చిన యేసు ప్రభువుని చూడడానికి ఆ సందర్భంలో ఆ యెరూషలేము దేవాలయంలో ఒక ప్రవక్తి కనిపిస్తూ ఉంది. ఆమె ఎవరి గోత్రికురాలంట, ఆషేరు గోత్రికురాలు. మనం ఒకసారి ఆషేరు గోత్రంలోకి వెళ్ళాలి అంటే యాకోబు గారి సంతానంలోనికి మనం వెళితే అక్కడ ఆయన కుమారులు ఆషేరు, వాళ్ళు భాగ్యవంతులు అని రాయబడి ఉంటుంది. భాగ్యవంతుల కుటుంబంలో ఉన్న ఆమె మరి చాలా ఆస్తిపరురాలు, భాగ్యవంతురాలు ఉండాలి. కానీ ఎలా ఉందంటామా, పెండ్లి కన్యత్వం మొదలు పెండ్లయ్యి 7 ఏండ్లు మాత్రమే పెనిమిడితో సంసారం చేసి 84 సంవత్సరములు వెధవరాలు ఉండి ఏం చేస్తుందంటామా, దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవలు సేవ చేయుచుండెను అని రాయబడి. ఆమె క్వాలిఫికేషన్ ఏంటంట, దేవాలయంలో నుండి ఎక్కడికి వెళ్ళదు. రెండవది ఉపవాస ప్రార్థన మాత్రమే చేస్తుంది. ప్రార్థన వేరు, ఉపవాస ప్రార్థన వేరు. ఉపవాస ప్రార్థన వేరు, ప్రార్థన వేరు. రెండవది చేస్తే రే చేయాలి, లేకపోతే పగలు చేయాలి. కానీ రేయింబవళ్ళు అని రాయబడి ఉంది దేవుని పిల్లలు. అంటే ఈ ఉద్యోగమే ఉపవాస ప్రార్థనలు చేయడం, రేయింబవళ్ళు దేవుని సేవ చేస్తూ యెరూషలేము దేవాలయంలో ఉండడం. ఆమె కూడా బాలుడైన యేసు ప్రభుని, శిశువైన యేసు ప్రభుని చూడడానికి ఆ గడియలోనే లోపలికి వచ్చి అని రాయబడింది. వచ్చిన ఆమె ఏం చేస్తుందంట, దేవుని కొనియాడి యెరూషలేములో మోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడు. ఈమె విధవరాలే కదా, పిచ్చో మాట్లాడుకోవచ్చు కదా, వారి గురించి వీరి గురించి చెప్పుకోవచ్చు కదా, అలా చెప్పట్లేదు. ఆమె ఎలా ఉందంట, ఎలా ఉన్నది అమ్మా, ఉపవాస ప్రార్థన. అంటే భాగ్యవంతుల కుటుంబంలో ఉన్నది, కానీ తినడానికి ఆస్తి చాలా ఉన్నది, కానీ ఏముందంట అమ్మా, ఉపవాసం ఉన్నది అని రాయబడి ఉన్నది. అయితే ఈ సందర్భంలో అవ్వమ్మ గారిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె ఏమో తినడానికి ఇష్టపడి దేవుని మాటని ప్రక్కకు పెట్టి తిన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఈ అన్నమ్మ గారేమో ఏం చేస్తుందంట, అంతా ఉన్న వాటన్నిటిని పక్కన పెట్టేసి దేవుని విమోచన కొరకు మెస్సియా వస్తాడు, రక్షకుడు పుడతాడు, ఆయన మనల్ని రక్షిస్తాడు అని ఎదురు చూస్తున్న వారందరితోనంట ఆమె మాట్లాడుచుండేను. ఎక్కడుండి, దేవాలయంలో ఉండి. ఎలా చేస్తుందంట, రేయింబవళ్ళు సేవ చేయుచుండేను అని రాయబడింది. ఎంతమంది
దేవుని సేవ చేసేవారముగా, ఉపవాస ప్రార్థన చేసేవారముగా, దేవుని విమోచన కొరకు కనిపెట్టే వారితో మాట్లాడేవారముగా మనం ఇష్టపడుతూ ఉంటాం. దేవుని పిల్లారా, రోజుకి ఒక పర్యాయమైన ఎవరికైనా మనం సువార్త చెప్పేవారముగా, యేసుప్రభు యొక్క ప్రత్యేకతను చెప్పేవారముగా, మనల్ని పుట్టించిన ఆయనని లేక రక్షించేవారు ఆయనని, ఆయన కొరకు ఎదురు చూస్తేనే తప్పకుండా ఆయన మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్తాడని చెప్పేవారముగా ఉండాలి అని ఈ ఉదయకాలంలో 2024వ సంవత్సరంలో దేవుని పిల్లారా గొప్ప విషయములను మనము జ్ఞాపకం చేసుకుంటాం. అక్కడ రాయబడి ఉంటుంది దేవుని పిల్లారా, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను అని రాయబడింది. దేవుని పిల్లారా, 2024వ సంవత్సరంలో నూతన సంవత్సరము వస్తుందని ఎన్నో సంవత్సరములు వచ్చి మన జీవితాల్లో వెళ్ళిపోతా ఉన్నాయి. నూతన సంవత్సరమే కాదు, కానీ దాని కొరకు పాత సంవత్సరం అని దానికి ఒక పేరు పెడతాం, కొత్త సంవత్సరం అని ఈ సంవత్సరానికి ఒక పేరు పెడతాం. కొత్తది అయినా పాతది అయినా వాటన్నిటిలో నుంచి పరిశుద్ధ గ్రంథములో కొత్త పాత సంవత్సరాలైన పరిశుద్ధ గ్రంథం మాత్రం కొత్తది పాతది కాదు, కానీ ఎప్పటికీ తరతరములకు ఉన్న దేవుని మాటలు మాత్రము భద్రముగా మన కొరకు రాయబడి ఉన్నవి. వాటన్నిటిని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే సంవత్సరము ఆది మొదలు సంవత్సరాంతము వరకు యెహోవా కన్ను దాని మీద ఉన్నది అని దైవజనుడైన మోషే గారు చెప్తా ఉన్నారు ద్వితీయోపదేశకాండంలో. దేని పిల్లారా, ఎందుకంటే ఆయన కన్ను, ఆయన దయ మన మీద ఉన్నట్లయితే ప్రభువు ఆత్మ, పరిశుద్ధ ఆత్మ ఆయన మీద ఉన్నది. ఎవరి మీద? సిమియోను గారి మీద. మరి ముఖ్యముగా దేవుని దయ ఎవరి మీద ఉన్నది? బాలుడైన యేసు ప్రభువు మీద ఉన్నది. ఈ యొక్క మధ్యాహ్నంలో ఆనందము, ఏమానందము? దేవుని దయ, దేవుని కనుదృష్టి మన సంఘం పైన, మన గ్రామం పైన, మన కుటుంబాల మీద, మన బిడ్డల మీద, మన మీద ఉన్నట్లయితే తప్పక మనమందరము దేవుని యొక్క నిజ సంతోషమును, ఆనందమును పొందుకోగలుగుతాం. ఈ నూతన సంవత్సరంలో మరొక్కసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఆయన మాట వినేవారముగా, ఆయన దృష్టిలో ఉండేవారముగా, ఆయన దయ ఆయన మన మీద ఉండేవారముగా మనం ఉన్నట్లయితే తప్పకుండా దీవెన ఆశీర్వాదం పొందుకోగలుగుతాం. ఆయన సిద్ధపరిచిన ఈ సంవత్సరం మొత్తమునకు సిద్ధపరిచిన 365 వాగ్దానములను స్వతంత్రించుకునేవారముగా, అనుభవించేవారముగా, రాత్రి కాలంలో మన పితరులైన ఇశ్రాయేలుని 23 లక్షల మందిని దైవజనుడైన మోషే గారు నడిపిస్తూ ఉన్నప్పుడు ఆవలి ఒడ్డుకి వెళ్ళి వాళ్ళందరూ ఏం చేశారంట? అక్కడ రాయబడి ఉంటుంది, గండం తప్పించిన ఆయనకి ఏం పెట్టారంట? దండం పెట్టిరి అని రాయబడి. గత సంవత్సరంలో మన మీదకి ఉన్న గండాలన్నిటినీ, కీడులన్నిటినీ తొలగ చేసిన దేవుడు, అనారోగ్యములన్నిటిని తప్పించిన దేవుడు, విడిపించిన దేవుడు, క్షేమంలో ఉంచిన దేవుడు, రెక్కల్లో ఆరోగ్యం ఇచ్చిన దేవుడు. అందుకు మాత్రమే మనము ఇంకనూ సజీవులు ఉన్నాము కనుక దేవునికి దండం పెట్టేవారముగా ఆయన దీవించినట్లయితే ఆయన పరిశుద్ధాత్మ తోడుగా ఉండి మనలను ఆరోగ్యవంతులుగా చేసి దేవుడు చూపించబోతున్న కార్యాలన్నిటినీ అనుభవించే వారిలో మన సంఘ వృద్ధిలోనికి మనమును నడిపింపబడడానికి ఆయన కృప తోడై ఉండి నడిపించును గాక. అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు. మరొకమారు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క నూతన సంవత్సరంలో మొట్టమొదటి రోజు దేవుడి యొక్క సన్నిధిలో మనందరినీ సజీవులుగా ఉంచినందుకు ఆయనకే కోట్లాది కృతజ్ఞతాస్తుతులు. మొదటి క్షణం దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తిస్తూ ఆయన సన్నిధిలో మనందరం గడిపినందుకు మరొకమారు ఆయనకు కృతజ్ఞతలు. ఈ యొక్క ఆరాధనలో దేవుడి యొక్క వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. చిన్న కళ లేకపోతే కథ. ఒక ఊరిలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఇద్దరికి దేవుడు తెలుసు, అంటే యేసుక్రీస్తు ప్రభు తెలుసు. ఇద్దరు బాప్తిసం తీసుకునే ఉన్నారు. ఇద్దరు ప్రేయర్ చేసుకుంటూనే ఉంటారు. వాళ్ళిద్దరూ వాక్యాన్ని చదువుతూనే ఉంటారు. వారిద్దరూ ప్రతి ఆదివారం మానక విడువక దేవుడి యొక్క సన్నిధి అంటే చర్చికి వస్తూనే ఉంటారు. వాళ్ళిద్దరూ వారంలో మినిమం ఒక రోజు ఉపవాసం ఉండి దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూనే ఉంటారు. ఓకే,
సో ఇద్దరు విశ్వాసులు, ఇద్దరు ప్రార్థనాపరులు. ఓకేనా? ఇలా జరుగుతున్నప్పుడు ఒకానొక సందర్భంలో గిట్టని వాళ్ళు వాళ్ళని దాడి చేయడానికి లేదా కొట్టడానికి, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి ఆ ఒక ఊరిలో జన సమూహము దొమ్మిగా వస్తారు. అంటే ఒకరు వస్తారా? ఒకరు వచ్చారా? కాదు, ఎంతోమంది దొమ్మిగా వస్తారు. ముందు ఇద్దరి కోసం వందల్లో కూడా కాదు, వేలల్లో వస్తారు. అంటే వాళ్ళ వల్ల, ఆ ఇద్దరి వల్ల ఆ వేల ప్రజలకి ఎటువంటి హాని కానీ నష్టం కానీ జరిగింది అనుకోవడానికి ఎటువంటి ఆస్కారం ఉండదు. ఆ ఇద్దరు ప్రార్థన చేసుకుంటున్నారు. ఆ ప్రార్థన నచ్చక నువ్వు యేసుని పూజిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అది మాకు నచ్చట్లా, నువ్వు ఇలా ప్రార్థన చేయకూడదు, నువ్వు ప్రార్థన చేయటం మానేయాలి అని వాళ్ళని బెదిరించి ఆపేయటానికి, ప్రార్థన చేయటం ఆపేయటానికి, దేవుని యొక్క సన్నిధికి రాకుండా ఉండటానికి, బెదిరించి ఉండటానికి ఇలా వేలల్లో వస్తారు. ఎలా వస్తారు? దుమ్మిగా రావటం అంటే చాలా కోపంగా ఉన్నట్టేగా. బెదిరించాలి అంటే ఓన్లీ ఒట్టి చేతులతో రారుగా, ఏయో ఒకటి తీసుకుని రావాలిగా. ఆ ఆయుధాలు, కర్రలు, కత్తులు, ఇంకా ఏయో ఒకటి తీసుకొస్తూ ఉంటారు. 1000 మంది రావాలంటే కాలినడక రోడ్డు సరిపోదుగా, వెహికల్స్ కూడా వేసుకొని వస్తూ ఉంటారు. మొత్తానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇద్దరు చర్చిలో ఉన్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ చర్చిలోనే ఉన్నారు. ఇద్దరు ఫ్రెండ్స్లో ఒకడు బయటకు వస్తాడు. పగలపూట వస్తే వీళ్ళిద్దరూ పారిపోతారేమని చెప్పి ఆ 1000 మంది ఆ రాత్రి వేళ వచ్చి ఆ చర్చి నలుదిక్కులు చుట్టుముట్టి ఉంచుతారు. ఏ దిక్కులో కూడా వీళ్ళిద్దరూ పారిపోకుండా ఉండాలి అన్నట్టు కాపు కాసి కూర్చుంటారు. పొద్దున్నే లేచాక ఆ ఇద్దరిలో ఒకడు వాళ్ళ డైలీ లైఫ్ చూసుకుంటానికి బయటకు వచ్చాడు. బయటికి రాగానే కంటికి కనిపిస్తున్నారు, వేలల్లో మన చుట్టూ వీళ్ళు ఉన్నారు, వీళ్ళు మన మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినా లేకపోతే కొట్టినా తిట్టినా మన పరిస్థితి ఏంటి, చచ్చిపోవచ్చేమో, చంపేయడానికి వస్తున్నారేమో అని భయపడుతూ ఉంటాడు. వెంటనే లోపలికి వెళ్ళిపోయి, అంటే చర్చి లోపలికి వెళ్ళిపోయి రెండో వాడిని చెప్తాడు, ఇలా జరుగుతుంది బయట, మన కోసం వీళ్ళందరూ ప్లాన్ ప్రకారం వచ్చారు, నలుదిక్కుల మోహరించి ఉన్నారు, సో మనం ఎలా తప్పించుకోగలము, మనకి రక్షణ ఎటు నుంచి వస్తుంది అని చెప్పి రెండోవాడు భయపడుతూ ఉంటాడు. మొదటోడు ఏమంటాడు, ఇప్పుడు మనమైతే ప్రార్థన చేస్తున్నాం, ఎటువంటి పని దేవుడికి వ్యతిరేకంగా మనం చేయలేదు, జరిగించలేదు, అలాంటప్పుడు మన చుట్టూ ఉన్న ఈ యొక్క జనసమూహాన్ని చూసి, దొమ్మిగా వచ్చిన ఈ యొక్క ప్రజలను చూసి మనం ఎందుకు భయపడాలి? భయపడకు, ఏదైతే అదైంది, భయపడకు, దేవుడి వైపు చూడు. ఎంతమంది నిన్ను పట్టుకోవాలని, సంఖ్యలు వేయాలని, చెరపెట్టాలని, బాధ పెట్టాలని, వ్యతిరేకమైన మాటలతో దూషించాలని, హాని కలిగేటట్టు ప్రవర్తించాలని, నీకు నష్టం వచ్చేటట్టు ప్రవర్తించాలని, నిన్ను చిత్రహింసలు గురి చేయాలని, వేసుకోవడానికి బట్టలు లేకుండా చేయాలని, తినడానికి తిండి లేకుండా చేయాలని, నువ్వు అసలు బ్రతికి ఉండటం కూడా వేస్ట్ అన్నట్టు ఆలోచన నీకు కలుగజేయాలని, నీకు విరుద్ధంగా ఎంతమంది ప్రజలు వేలల్లో నీ చుట్టుముట్టు ఉన్నా సరే నువ్వు ఆ ప్రజలను చూడమాకు. నువ్వైతే మనుషుల వైపు లక్ష్య పెడుతున్నావు, నువ్వు మనుషుల వైపు లక్ష్య పెట్టమాకు. మనం ప్రార్థన చేసే దేవుడు, ఆయన పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు, ఆయనే మనకు అగ్ని కంచె వేసి ఉన్నాడు, ఆయనే మనకి కాపరిగా ఉన్నాడు. సో మనం భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు భయపడవద్దు అని మొదటోడు రెండోవాడికి చెప్తాడు. ఇదే కథ. ఇప్పుడు నీకేమర్థమైంది? ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇద్దరు స్నేహితులు ఒకే పని చేస్తున్నారు, ఇద్దరు ప్రార్థన చేస్తారు, ఇద్దరు చర్చికి వస్తారు, ఇద్దరు ఉపవాసం ఉంటారు, ఇద్దరు ఆదివారం కీర్తనలు పాడతారు, ఇద్దరు ఆదివారం వాక్యం వింటూనే ఉంటారు, ఇద్దరు అన్నీ చేస్తారు, ఇద్దరు బాప్తిసం తీసుకున్నారు.
ఇద్దరు బాప్తిసం తీసుకున్నారు. ఇద్దరిలో ఎటువంటి తేడా లేదు. ఆల్మోస్ట్ ఆత్మీయతలో ట్విన్స్ అనుకోండి. రెండోవాడు భయపడ్డాడు, మొదటివాడు భయపడమాక అని చెప్పాడు. ఇంకేంటి తేడాలా? అవి కాక ఇంకా డిఫరెన్సెస్ ఉన్నాయి ఇద్దరి మధ్య. ఏం డిఫరెన్స్ అంటే రెండోవాడు వాడి యొక్క చూపుతో చూసినప్పుడు వాడి యొక్క చుట్టూ నలుదిక్కులో ఉన్న జన సమూహాన్ని వైపు వాడు చూసి మనుషుల యొక్క బలాన్ని చూసి భయపడిపోయాడు. వాడి మీద దొమ్మిగా వచ్చినప్పుడు వాళ్ళ చేతుల్లో ఉన్న కర్రలు అవ్వచ్చు, ఆయుధాలు అవ్వచ్చు, వాళ్ళ యొక్క బలం, ఎదుటోడి యొక్క బలం చూసి, శత్రువుల యొక్క బలం చూసి భయపడిపోయాడు. ప్రాణాపాయ స్థితి అని చెప్పి భయపడిపోయాడు. కొడితే నేనేమైనా చచ్చిపోతానేమో అని భయపడిపోయాడు. వాళ్ళు బెదిరించినప్పుడు నేను వేసుకునే బట్టలు అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, ఏమీ నాకు దొరకకుండా చేయగలరేమో అని భయపడిపోయాడు. ఈ యొక్క జనసమూహం వల్ల నాకు సాయం చేసేవాడు ఎవరు రాకుండా ఉంటాడు, నేను ఒంటరివాడిని అయిపోయాను, ఒంటరివాడిగా ఉండి నన్ను వాళ్ళు హాని చేస్తారు లేకపోతే చంపేస్తారని భయపడ్డాడు. కానీ మొదట అలా భయపడలా. దానికి కారణం ఏంటంటే రెండో వ్యక్తి యొక్క చూపు మనుషుల వైపు ఉంది. మొదటి వ్యక్తి యొక్క చూపు తన చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా, నలుదిక్కులు ఎన్ని సమస్యలు ఉన్నా సరే, పరలోకమందున్న దేవుడు దిక్కులను సృజించింది ఆయనే, దిక్కులను తారుమారు చేసేవాడు ఆయనే, ఏ దిక్కులో నుంచి అయినా సరే సహాయం ఇవ్వగలిగిన సమర్థుడు ఆయనే. మనుషులైతే తన చుట్టూ ఉన్న సైన్యమును చూసి, శత్రువులను చూసి భయపడతారు. కానీ దేవుడి యొక్క పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయన నా పక్షాన ఉన్నాడు అన్న ధైర్యముతో, మనోనేత్రంతో చూశాడు. అదే వాక్యం. రెండో రాజులు 6వ అధ్యాయం. ఈ స్టోరీ చెప్పినప్పుడు మీకేం అర్థం కాలేదా, లేకపోతే ఎటువంటి వాక్యం గుర్తు రాలేదా? బైబిల్లో ఆర్టిఫిషియల్గా చెప్పటం ఎందుకు? బైబిల్లో లేని కథ అంటూ ఏం లేదు. మొదటివాడి పేరు గొప్ప ప్రవక్త అయిన ఎలీషా, రెండోవాడి పేరు ఎలీషా యొక్క పనోడు. యాక్చువల్గా గెహాజీ అనుకుంటాము, ఇక్కడ గెహాజీ అని పేరు ఉండదు. గెహాజీ అనా? ఓకే, ఎలీషా రెండోవాడి పేరు గెహాజీ అంట. ఇక రెఫరెన్స్లో మాత్రం పనోడు అని ఉంటుంది. చూడండి 6వ అధ్యాయము, 2వ రాజులు 6వ అధ్యాయము 8వ వచనం. సిరియా రాజు ఇజ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండు పేట ఉంచుదామని చెప్పెను. అయితే ఆ దైవజనుడు ఇజ్రాయేలు రాజునకు వర్తమానము పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాను గనుక. ఓకే, సిరియా రాజు ఇజ్రాయెల్ యొక్క రాజు మీద, ఇజ్రాయెల్ యొక్క దేశం మీద యుద్ధానికి రావాలి, ఆ యుద్ధం చేసి ఇజ్రాయెల్ దేశం మొత్తం టేక్ ఓవర్ చేయాలని ఒక ప్లాన్ వేస్తూ ఉంటారు. ఈ ప్లాన్ వేసిన సందర్భంలో అతను చేయాల్సింది ఏంటి? యుద్ధం కోసం ఫలాని అనే ఒక ప్రదేశంలో ఒక దండు సిరియా దేశం యొక్క సైన్యాన్ని అక్కడ ఉంచుతారు. అక్కడ ఉంచి ఇజ్రాయెల్ ప్రజల మీద యుద్ధం చెయ్యి అన్నట్టు సిరియా రాజు పంపుతాడు. ఓకే, ఈ విషయం దైవజనుడైన ఎలీషా గారు తెలుసుకొని ఇజ్రాయెల్ రాజుకి వర్తమానం పంపాడు. ఏమని? ఫలాని అనే ఒక ప్రదేశంలో మన శత్రువులైన సిరియా యొక్క సైన్యం అక్కడ ఉంది. సో మన సైన్యాన్ని, అంటే ఇజ్రాయెల్ సైన్యాన్ని నువ్వు పంపించమాకు, నువ్వు అటువైపు వెళ్ళమాకు, నీ సేఫ్టీ నువ్వు చూసుకో, జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. ఒక ప్రవక్త, ఒక దైవజనుడు, గొప్ప ప్రవక్త ఏలియా మండే ప్రవక్త, ఎలీషా మండే ప్రవక్త యొక్క శిష్యుడు మాత్రమే కాదు, ఏలియాకి ఎంతైతే ఆత్మ ఉందో ఆ ఆత్మలో 2 times 2 పాళ్ళు ఆత్మ నువ్వు నాకు అనుగ్రహించు అని ఎలీషా ఒక మనవి చేసుకున్నాడు. అడగటం ఎవరన్నా అడుగుతారు. నా కోట్లు కావాలి, నేనే అడుగుతానా? మీరు అడగరా? నా కారులు కావాలి, నేనే అడుగుతానా? మీరు అడగరా? మనుషుల యొక్క కోరికలో లోకానుసారంగా ఎన్ని కోరికలన్నా ఉండొచ్చు, అలాగే ఆత్మీయానుసారంగా ఉన్న ఆత్మఫలం గురించైనా, కృపావరముల గురించైనా సరే కోరికలు ఉంటూనే ఉంటాయి. అలాగే ఎలీషా గారు కూడా అడిగారు. అడిగిన వెంటనే గ్రాంటెడ్, తదాస్తు అన్నారా?
అడిగిన వెంటనే తదాస్తు అన్నాడు దేవుడు ఏమన్నా? కాదు, ఒక కండిషన్ పెట్టారు. ఎలీషా గారు ఇలా నాకు 2 అంతల ఆత్మ కావాలి అని తన యొక్క కోరికని మనోవాంఛని వ్యక్తపరిస్తే, మనవి చేస్తే దేవుడు లేకపోతే ఏలియా ఇచ్చే ప్రశ్న ఏంటి? ఏలియా చెప్పిన మాట ఏంటి? అది నా చేతుల్లో లేదు, నేను దేవుడి యొక్క మాట చొప్పున భూలోకంలో నుండి పరలోకమునకు దేవుడి యొక్క కృపలో తీసుకొని పోతున్నా. అలా వెళ్తున్నప్పుడు నువ్వు గనక నన్ను చూస్తే అప్పుడు దేవుడి యొక్క కృపలో నీ యొక్క వాంఛ తీర్చబడును అని చెప్తారు. మీరందరూ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, మీ యొక్క అవసరముల గురించి దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తూనే ఉంటారు. కొందరు ఆ యొక్క ప్రార్థన లేకపోతే మీ యొక్క అవసరములు తీర్చుకోగలుగుతున్నారు, కొందరు అవసరం తీర్చుకోలేకపోతున్నారు. కారణం ఏంటి? కారణం ఏమై ఉండొచ్చు? జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఏలియా గారికి ఎలీషా గారు ఒక్కడే శిష్యుడా? మిగతా ఎవరు శిష్యులు లేరా? ఒక్కడే శిష్యుడా? ఇంకెవరు లేరా? ఎంతోమంది శిష్యులు ఉన్నారు, వాళ్ళందరూ ఏలియా గారిని ఫాలో అవుతూనే ఉన్నారు. అయినా సరే ఎలీషా గారికి ఉన్న ఆ యొక్క కోరిక మిగతా ఏ శిష్యుడికి లేదు. ఎలీషా గారు అడిగిన విధంగా మిగతా ఏ శిష్యుడు అడగల. అడిగిన దాన్ని స్వతంత్రించుకోవడానికి ఎలీషా గారి యొక్క శరీరము ప్లస్ మనస్సు దేవుడి మీద ఎంత గొప్పగా సమర్పించి ఉన్నాడు. ఓకేనా? అర్థమవుతుందా? అడగటం మాత్రమే కాదు, అడిగింది పొందుకోవటం దేవుడి యొక్క కృపలో ఉంది. నువ్వు అడిగింది పొందుకోవాలంటే దానికి నీ శరీరము ఎంతగా దేవుడికి సమర్పించాలి అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇంట్లో కూర్చొని నాకు పలానా కావాలి అడగటం ఎవరైనా అడుగుతారు, కానీ నువ్వు అడిగినది సఫలం అవ్వాలంటే నువ్వు ఎంత కష్టపడాలి? ప్రార్థన చేసుకుంటే దేవుడు నీ యొక్క మొర విని నీ యొక్క మొర ప్రకారం నీ కోరికలన్నీ ఆయన తీరుస్తాడు. వాక్యానుసారంగా నువ్వు ఏది అడిగితే అది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అన్న వాక్యం ఉంది కదా, దాని ప్రకారం నువ్వు అడగాలిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రార్థన చేయాలిగా, అయినా నువ్వు పొందుకోవట్లా. అప్పుడు ఇంకేం చేయాలి? ప్రార్థన ఇంకా పెంచాలి. దేవుడి యొక్క చిత్తం ఏమైందో తెలుసుకునే వరకు, దేవుడి యొక్క సమయం ఏది ఎప్పుడు ఆయన నాకు అనుగ్రహిస్తాడు అని తెలుసుకునే వరకు కూడా నువ్వు సమయాన్ని పెంచుతూ ప్రార్థన చేస్తూనే ఉండాలి. అలా ఎలీషా గారు చేశారు కాబట్టి ఆయన స్వతంత్రించుకున్నారు. పాపి పక్క తీసుకెళ్ళి, పాపి ఏంటిది? నేను ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కడో సిరియా దేశంలో నేను పలానా ప్రదేశంలో మా యొక్క సైన్యాన్ని ఉంచాలి అని సిరియా ఒక అంతఃపురంలో నేను అనుకుంటే ఇజ్రాయేల్ యొక్క దేశంలో ఎలా తెలుస్తుంది? ఒకసారి జరగల. ఫలానీ ఒక ప్రదేశంలో ఒకసారి సైన్యం పెట్టారు, ఎలీషా గారి వల్ల తెలిసిపోయింది. అలా మాటిమాటికి జరుగుతుంది. రెండోసారి ఇంకో ప్రదేశంలో సైన్యాన్ని కాపు కాశారు, అయినా సరే ఎలీషా గారు తెలుసుకున్నారు. మూడోసారి మళ్ళీ వేరే ప్రదేశంలో సైన్యాన్ని కాపు కాశారు, అయినా సరే ఎలీషా గారు తెలుసుకున్నారు. ఇలా మాటిమాటికి జరుగుతూనే ఉంది. ఇన్నిసార్లు జరుగుతుంటే సిరియా రాజు ఏమనుకున్నాడు? మన యొక్క అంతఃపురంలో లేకపోతే మన యొక్క సైన్యంలో ఎవరన్నా ఇజ్రాయేల్ రాజుకి సంబంధించి రాయబారి ఉన్నాడేమో, గూఢాచారి ఉన్నాడేమో, సో జాగ్రత్తగా కనుక్కొని ఉండండి అని సిరియా రాజు ఆ యొక్క సైన్యంలో అందరినీ హెచ్చరిస్తే ఆ సైన్యంలో ఉన్న ఒకానొక వ్యక్తి చెప్తాడు, మనలో ఎవరు లేరు గూఢాచారి, మనలో ఎటువంటి రాయబారి లేడు. కేవలము ఇజ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త పేరు ఎలీషా, దైవజనుడు, దేవుడికి ప్రార్థన చేయువాడు, 2 అంతల ఆత్మ కలిగిన గొప్ప ప్రవక్త. ఆయనే నీ అంతఃపురంలో నువ్వేమైతే అనుకుంటున్నావో సేమ్ థింగ్ ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ఆ యొక్క ప్రవక్త తెలుసుకొని తన యొక్క రాజుకి హెచ్చరికగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఆలోచన చేయండి. ఒకరు మనసులో అనుకుంది దైవజనుడు ఎలా తెలుసుకోగలుగుతున్నాడు? పైగా ఎదురు బదులు ఉన్నారా? కాదు. వేరే రూమ్లో ఉన్నారా? కాదు. వేరే దేశాల్లో ఉన్నారు.
ఇది ఎలా సాధ్యం? సిరియా దేశం ఎక్కడుంది? ఇజ్రాయెల్ దేశం ఎక్కడుంది? ఎంత దూరం ఉంది? కొన్ని పక్క పక్కన ఉన్నా సరే ఒక మనిషి హృదయంలో ఏదైతే అనుకున్నాడో యాజ్ ఇట్ ఈజ్ తెలుసుకోవటం ఎదుటి ఉన్న వ్యక్తికి సాధ్యమేనా? ఆలోచనలను బయలుపరిచేవాడు దేవుడే. మర్మమైన నిగూఢమైన రహస్యములను బాహాటంగా చెప్పువాడు దేవుడే. హృదయ ఆలోచనలను వ్యక్తపరిచేవాడు దేవుడే. నీ హృదయంలో ఆలోచన పుట్టక మునిపే అది ఎరిగి దాన్ని తెలుసుకునేవాడు ఎవరు? నరుడుగా సిరియారాజు తన యొక్క యుద్ధ నైపుణ్యం పెట్టి ఇలా చేద్దాం, పలానా ప్రదేశానికి వెళ్ళి యుద్ధం చేద్దాం అలా అనుకున్నాడు. కానీ సైన్యములకు అధిపతి యెహోవా, ప్రార్థన చేసే ఒక ప్రవక్త, మర్మములు బయలుపరచు యెహోవా, ఆలోచనకర్త ఆశ్చర్యకరుడు అయిన యెహోవా ఆరాధించే ఒక ప్రవక్త తన యొక్క శత్రువు యొక్క ఆలోచనలు తెలుసుకున్నాడు. దాని ప్రకారమే తను ముందుగా జాగ్రత్త పడటం మాత్రమే కాకుండా ఇజ్రాయేల్ రాజుని జాగ్రత్తగా ఉండని హెచ్చరించాడు. సిరియా రాజుకి అప్పుడు ఏమొస్తుంది? ఆటోమేటిక్గా కోపం వస్తుంది. సో నువ్వు వెంటనే సైన్యాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఆ యొక్క ప్రవక్తని అరెస్ట్ చేసి పట్టుకొని తీసుకురా, చంపి తీసుకురా అనేం చెప్పాల, అరెస్ట్ చేసి తీసుకురండి. అలాంటి వాక్యమే ఉంటుంది. 13వ వచనంలో అతన్ని తెప్పించినట్టు నువ్వు వెళ్ళి తీసుకురా. ఒకే ఒక దైవజనుడు, ఒకే ఒక ప్రవక్త అయిన ఎలీషా కోసం ఎంతమంది వస్తారనుకున్నా? 14వ వచనంలో కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. ఒక్కడి కోసం గుర్రాలు అవసరమా? ఒక్కడి కోసం రథములు అవసరమా? ఒక్కడి కోసం గొప్ప సైన్యము అవసరమా? ఆ ఒక్కడు ఏమైనా యుద్ధవీరుడా? యవనస్తుడా? బాహుబలం ఉన్నవాడా? యుద్ధ నైపుణ్యం ఉన్నవాడా? కాదు, ప్రవక్త. హృదయ ఆలోచనలు బయలుపరచ ఒక ప్రవక్తకి భయపడి ఆ ప్రవక్తని తెప్పించుకోవాలని అన్న ఆలోచనతో ఎంతమందిని పంపించాడు శత్రువు యొక్క రాజు. ఇంతమంది వచ్చినప్పుడు రాత్రివేళ వస్తారు, ఆ యొక్క ఊరు చుట్టూ వేస్తారు. పొద్దున్నే నిద్రలేసిన తర్వాత ఎలీషా యొక్క పనివాడు బయటకు వచ్చి చూడంగానే అందరూ ఉన్నారు, రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, గొప్ప సైన్యం ఉంది. భయపడిపోతాడు. వెళ్ళి ఎలీషాతో చెప్తారు. ఎలీషా ఆరంగా మాట్లాడతాడు, నువ్వు భయపడవద్దు, నువ్వైతే నీ చుట్టూ ఉన్న భయం కారణమైన ఆ యొక్క శత్రువులను, గుర్రాలని, రథములని, సైన్యాన్ని నువ్వు చూస్తున్నావు. కానీ ఆ శత్రువులకి ఈ యొక్క ప్రవక్తకి మధ్యలో వేరేది ఉంది, నువ్వు అది చూడు. సో నీకు కనిపించట్లా, నువ్వు మనోనేత్రంతో చూడట్లా, మనుషులు ఉన్న చూపుతోనే నువ్వు చూస్తున్నావు, మనిషి రీత్యా నువ్వు చూస్తున్నావు. నువ్వు ఎలా చూడాలి? మనోనేత్రంతో చూడాలి అని దేవుడికి ప్రార్థన చేసి ఈ యొక్క పనివాడు లేకపోతే నా యొక్క శిష్యుడి యొక్క మనోనేత్రాన్ని నువ్వు తెరువు అని యెహోవాకు మొరపెట్టగా ఇమీడియట్గా దేవుడు అతని యొక్క నేత్రమును తెరుస్తాడు. అప్పటి వరకు కనిపినివి ఇవన్నీ 16వ వచనంలో ఉంటాయి. చూడండి, 16వ వచనంలో ఎలీషా భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయక యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. ఈ యొక్క 17వ వచనంలో మీరు చూసినట్లయితే వీని కండ్లు తెరువుము అని దేవుడికి ప్రార్థన చేశారు. కండ్లు అంటే చూపు ఉన్నట్లు ఉంది అని వాక్యంలో స్పష్టంగా ఉందిగా. చూపు ఉంది కాబట్టే దీనికన్నా ముందు జరిగిన సంఘటన ప్రకారము సైన్యమును, అగ్ని రథములను, గుర్రములను, బహుసైన్యమును అన్నీ చూశాడు. అంటే చూపు ఉన్నట్టేగా. కానీ ఎలీషా చేసిన ప్రార్థనలో ఏంటి అర్థం? మనోనేత్రమును ఈ లోక అంధకార చూపు కాదు, దేవుడి యొక్క
ఆలోచనలతో ఉన్న వాక్యానుసారమైన కంటి చూపు. ఓకే, ఆ చూపును అనుగ్రహించు అని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ మనవి ఆలకించెను, పనివాని యొక్క మనోనేత్రము తెరిచెను. అప్పుడు ఏం కనిపించింది? శత్రువులకి ఎలీషాకి మధ్య పర్వతం కనిపించింది. శత్రువులైతే రథాలు వేసుకొచ్చారు, గుర్రాలు వేసుకొచ్చారు. కానీ దేవుడిచ్చే సైన్యం ఎలా ఉంది? అగ్ని రథములు. స్పష్టంగా ఉన్న వాక్యంలో అగ్ని గుర్రములు. వీళ్ళైతే గొప్ప సైన్యంతో వచ్చారు సిరియా రాజు. కానీ దేవుడి యొక్క సైన్యం ఎలా ఉంది? నిండియుండుట. 17వ వచనంలో లాస్ట్లో ఉంటుంది. అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. ఓకేనా? సో ఈ యొక్క స్టోరీలో లేకపోతే ఈ యొక్క ఉపమానంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దీంట్లో మీ యొక్క జీవితం పెట్టుకోండి. మీ జీవితంలో నలుదిక్కుల సమస్యలతో, ఇబ్బందులతో, ఇరుకులతో నిండిపోయి ఉండొచ్చు, కన్నీరుతో నిండిపోయి ఉండొచ్చు. మీ అవసరం తీరకుండా ఎన్నిసార్లు ప్రార్థన చేసినా మీకు సమాధానం రాకుండా కూడా ఉండొచ్చేమో. దిగులుతో, మనోవ్యాకులతో వేసారిపోయి ఉండొచ్చేమో. దానికి కారణం ఏంటి? మీరు సమస్యల మీద దృష్టి పెట్టి చూస్తున్నారు. అలా చూడకూడదు. యెహోవాకి మొరపెట్టగా మీ యొక్క చూపుని ఆయన మార్చి, మీ యొక్క మనోనేత్రాన్ని ఆయన వెలిగించిన పిమ్మట, మీ ఎదురుగా ఉన్న ఎటువంటి సమస్య అయినా సరే, ఎటువంటి పరీక్ష అయినా సరే, ఏ కారణం చేత దేవుడు నా యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు అని తెలుసుకునే ఆత్మీయ జ్ఞానం దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఓకే, సమస్య వచ్చింది అని సమస్య వైపు దృష్టి పెట్టేవాడు ఈ లోకంలో ఉన్న మనుషులు. ఏ కారణం చేత దేవుడు నన్ను ఈ పరీక్షకి అప్పజెప్పాడు అని దృష్టి పెట్టేవాడు మనోనేత్రం కలిగినాడు. నాకే ఇలా జరుగుతుంది ఎందుకు అని అడిగేవాడు మనిషి. దేవుడి యొక్క చిత్తం లేదే నా తలలో వెంట్రుక సైతం రాలి నేల పడదు, ఆయన చిత్తం ఏమై ఉంది అని అడిగేవాడు మనోనేత్రం కలిగినవాడు. సో ఈ యొక్క ఇద్దరు ఫ్రెండ్స్లో నువ్వు మొదటోళ్ళలాగా ఉన్నావా, రెండోవాళ్ళలాగా ఉన్నావా ఆలోచన చేసుకో. లేదా ఈ యొక్క ఉపమానంలో ఆయనంటే ఎలీషా గారు ప్రవక్త, 2 పాలు ఆత్మ కలిగినాడు. మనం సర్వసాధారణమే, సామాన్య ప్రజలమే. అయినా ప్రవక్త ప్రార్థన చేసిన ఎవరికి? సైన్యములు అధిపతియగు యెహోవాకి. మనం పూజించే దేవుడి పేరు, మనం ప్రార్థన చేసే ఆయన పేరు. ఎలీషా గారు ఆరాధించే దేవుడిని మనం ఆరాధిస్తున్నాంగా. ఎలీషా గారు మనము చేసే దేవుడికే మనము చేస్తున్నాంగా. ఎలీషా గారు మొరపెట్టుచున్న దేవుడికే మనము మొరపెట్టుచున్నాంగా. చూడండి చివరి వాక్యం, ఎఫెసీ 1వ అధ్యాయం. ఎఫెసీ 1వ అధ్యాయము 17వ వచనం, 1:17. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనను నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయములను బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యము ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సును అనుగ్రహించినట్లు. ఇదంతా అండర్లైన్ చేసుకొని మీ యొక్క అనుదిన ప్రార్థనలో దేవుడికి ఈ యొక్క రిఫరెన్స్ చదవండి. రిఫరెన్స్ అంటే ఎఫ్ఎస్సి 1:17 కాదు, మొత్తం కంఠస్థం చేసి దేవుని అడగండి. ఇప్పుడు చెప్పిన ఉపమానానికి ఈ యొక్క మూలవాక్యానికి ఇంటర్లింక్ ఏంటంటే, చూడండి, మనోనేత్రములు వెలిగింపబడినందున. ఎలీషా గారికి మనోనేత్రములు లెక్కింపబడి ఉన్నాయి కాబట్టి దేవుడు ఎలీషా గారిని ఎందుకు పిలిచారో అని తెలుసు. ఈ యొక్క లోకంలో ఆయన యొక్క నిరీక్షణ ఏంటో తెలుసు. ఆయన ఎలాంటి పరిశుద్ధత కలిగి ఉండాలో ఆయన తెలుసు. ఆయన యొక్క స్వాస్థ్యం ఏంటో తెలుసు. దేవుడు ఇచ్చే మహిమ ఐశ్వర్యం ఏంటిదో తెలుసు.
క్రీస్తునందు బలాతిశయములు ఎలా ఉన్నాయో ఆయనకు తెలుసు కాబట్టే దేవుడి యొక్క సైన్యాన్ని మొత్తం ఆయన చూశాడు. దేవుడి యొక్క శక్తి ఆయన చూశాడు. అంటే పర్వతములు, అగ్నిరథములు, గుర్రములు అన్నీ చూశారు. దేవుడి యొక్క మహాత్మ్యం ఎట్టుదో ఎలీషా గారు చూశారు. సేమ్ రెఫరెన్స్ ఎలీషా యొక్క పనివాడి గురించి ఈ యొక్క రెఫరెన్స్ ఆలోచన చేయండి. ఎలీషా యొక్క పనివాడి యొక్క మనోనేత్రములు వెలిగింపబడలేదు కాబట్టే దేవుడు ఆయన్ని ఎందుకు పిలిచాడో తెలుసుకోలేకపోయారు. తెలుసుకోకుండా అతని మీద పడ్డ సైన్యాన్ని చూసి భయపడ్డాడు. నిరీక్షణ లేకుండా కంగారుపడి తొందరపడి వెళ్ళిపోయి దైవజనుడిని ఇలా మన ముందు ఇంతమంది ఉన్నారో మనకి ఎట్లా హాని కలిగితేమో అని భయపడిపోయాడు. దేవుడి యొక్క శక్తి సామర్థ్యం ఏంటో తెలుసుకోలేకపోయాడు. దేవుడి యొక్క బలాతిశయములు తెలుసుకోలేకపోయాడు. దేవుడి యొక్క మహిమ ఐశ్వర్యం ఏంటిదో తెలుసుకోలేకపోయాడు. ఓకేనా? ఈ యొక్క రెఫరెన్స్లో 1:17-18లో ఎలీషా గారిని ప్లస్ ఎలీషా యొక్క శిష్యుడైన గెహాజీని లేకపోతే అతని యొక్క పనివాడిని, ఎలీషా యొక్క పనివాడిని పెట్టి మీరే కంపారిజన్ చేసుకోండి. 1వ అధ్యాయము 17-18 వచనం. ఓకే, మీరు ఈ యొక్క రెఫరెన్స్లో ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క ఆలోచనల్ని ఈ యొక్క రెఫరెన్స్ పెట్టి కంపేర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చెప్పిన స్టోరీ మొత్తం రెఫరెన్స్ ఏంటి? 1వ రాజులు 6వ అధ్యాయం, 2వ రాజులు 6వ అధ్యాయం, 2వ రాజులు 6వ అధ్యాయం. అర్థమైందా? సో ఈ యొక్క కొత్త సంవత్సరం 2024 సంవత్సరం మన ముందున్న టార్గెట్ ఏంటంటే దేవుడు యొక్క కృపలో మీ యొక్క ఈ లోక చూపు, ఈ లోకం మీద ఉన్న దృష్టి ఉండకుండా జీవము కలిగిన దేవుడు అనుగ్రహించు మనోనేత్రములను వెలిగింపబడినట్లు, దేవుడి యొక్క బలాతిశయములు మీరందరూ తెలుసుకున్నట్లు, దేవుడి యొక్క మహా దైశ్వర్యము మీరందరూ తెలుసుకున్నట్లు, దేవుడి యొక్క శక్తి సామర్థ్యాలు మీరందరూ తెలుసుకున్నట్లు, మీ విశ్వాసంలో దృఢపడి బలపడి దేవుడు ఇచ్చే జీవ కిరీటము మీరందరూ స్వతంత్రించుకున్నట్లు ప్రార్థన చేసుకోండి. దేవుడికి విజ్ఞాపన చేయండి. ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ థింగ్ మీ మనోనేత్రములు వెలిగింపబడాలి. 2024 సంవత్సరం దేవుడు దగ్గర నుంచి మీరు పొందుకోవాలి అనుకున్న గిఫ్ట్ ఏంటి అంటే మీ మనోనేత్రములు వెలిగింపబడాలి. ఓకే, అర్థమైందా? చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.